సో, ఈ ఏఐ కోర్సెస్ ఏమైతే ఉన్నాయో, ఇవి నేర్చుకుంటే నెలకి లక్షల్లో సంపాదించొచ్చు అని అంటున్నారు సార్. ఇది నిజమేనా? సో, ఒకటండి ఇప్పుడు జాబ్స్ ఉన్నాయి. హ్మ్. యూ నో దట్ జాబ్ మార్కెట్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. మెయిన్ 70-80% ఏంటంటే ఏఐ వల్ల. హ్మ్. విచ్ ఈస్ రీప్లేసింగ్ ద హ్యూమన్. సో, అంటే ఐ మీన్ గెట్టింగ్ ద గుడ్ ప్యాకేజెస్ అనేది బేస్డ్ ఆన్ దేర్ స్కిల్ సెట్. ఇప్పుడు హ్మ్. ఏఐ ఒకటే నేర్చుకుంటే వి డోంట్ గెట్ దట్ మచ్. ఇప్పుడు ఏఐతో పాటు దాని కాంబినేషన్ ఆఫ్ రిమైనింగ్ స్కిల్ సెట్స్. ఇప్పుడు వేరే స్కిల్ హ్మ్. సెట్స్‌తో పాటు ఏఐ గూడా మీ స్కిల్ సెట్‌లో యాడ్ చేసుకుంటే యూ విల్ హావ్ మోర్ డిమాండ్. ఎందుకంటే మిమ్మల్ని 2-3 కైండ్స్ ఆఫ్ వర్క్‌కి యూజ్ చేసుకుంటారు. 2 కైండ్స్ ఆఫ్ యెస్. యెస్. ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్స్‌లో యూజ్ చేసుకుంటారు. సో, ద ద అట్లా మనకి సీటీస్ పెరుగుతాయి. హ్మ్. దాంతో పాటు ఏఐని యూజ్ చేసుకొని మనం ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ఏదైనా కైండ్ ఆఫ్ బిజినెస్ మోడల్స్ మీకు ఏమన్నా దాంట్లోది ఏఐ యూజ్ చేసి కొంచెం ఎకనామికల్‌గా మనం ఐ మీన్ మనకి మంత్లీ ఉన్న ఎక్స్‌పెన్సెస్‌ని తగ్గించుకోవచ్చు. ఎఫెక్టివ్ అవుట్‌పుట్ రావడానికి ట్రై చేయొచ్చు. కొత్త కొత్త కంటెంట్‌ని మనం తీసుకోవచ్చు. కొత్త హ్మ్. నాలెడ్జ్ హ్మ్. తీసుకొని దాన్ని ఎట్లా మనం ప్రాసెస్ చేసుకోవాలి. ఎట్లా రిఫర్ చేసుకోవాలి. సో, రేదర్ దాన్ ఎర్నింగ్ మోర్ అమౌంట్, రేదర్ దాన్ వీ కెన్ సేవ్ సమ్ అమౌంట్. ఇప్పుడు యెస్. బిజినెస్ చేస్తే వీ కెన్ సేవ్ సమ్ అమౌంట్. హుహు. ఆ ఖర్చులనేవి చాలా వరకు తగ్గించుకుంటాం. ఫ్యూ మంత్ రీప్లేస్ చేసిన టైప్‌లో అయ్యుండొచ్చు. లేకపోతే ఇంకేదన్నా కంటెంట్ మనం ఎక్కువ సేపు టైం తీసుకొని దానికి వేరే వాళ్ళకి మనం ఒక మనీ ఇచ్చి దాన్ని క్రియేట్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తే ఆ ఎక్స్‌పెన్సెస్ మనకి తగ్గిపోతుంటాయి. సో, సేవింగ్ ద అమౌంట్ యాజ్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. దాంతో పాటు గెట్టింగ్ ద ఎర్నింగ్ ద గుడ్ అమౌంట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ ఓకే. ఐ మీన్ పాసిబుల్ విత్ ఏఐ.